వేస్తా. ఫస్ట్ మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్ అండి ఇక్కడికి వచ్చినందుకు. అండ్ డెఫినెట్లీ ఇట్స్ వెరీ ఎమోషనల్ మూమెంట్ ఇక్కడ నిల్చుకొని మాట్లాడటం. కొంచెం ధైర్యం తెచ్చుకొని గట్టిగానే మాడతాను. ఫస్ట్ స్టార్ట్ చేయాల్సింది మా పేరెంట్స్ అండి. మా అమ్మ నాన్న వాళ్ళు లేకపోతే ఇక్కడ లేను. వాళ్ళు మా పేరెంట్స్ అయినందుకు నేను ఎప్పుడు గర్వపడుతూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. దాని తర్వాత ప్రొడక్షన్ గురించి మాట్లాడాలి. ఈరోజు ఈ సినిమాలో ఉందంటే డెఫినెట్లీ రాజేష్ గారి సపోర్టే. 5:30 అయిందంటే కాళ్ళు చేతులు వణుకుతుంటాయి, ఫోన్ ఎప్పుడు వస్తుందా రాజేష్ గారు 7కి షార్ట్ పడలేదేంటి, ఇంకా పడలేదేంటి అని చెప్పి. సార్ మీరు అలా చెప్పడం వల్లే సినిమా ఎంత బాగా వచ్చింది అంత అలట్టుకున్నాం. మీరు దగ్గరుండి మాకు ఇక్కడ తప్పు జరుగుతుందని చెప్పడం వల్లే సినిమా ఈరోజు ఇంత ప్రాపర్గా చేయగలం. థ్యాంక్ యూ సార్. ఏదైతే ఈ విజన్ ఉందో దాంట్లో 50% మీకు ఉంటుంది సార్. దాంట్లో చెప్తాను. శివ గారు మీరు ఎంత సైలెంట్గా ఉంటారో మిమ్మల్ని చూస్తుంటే అంత ప్రశాంతంగా ఉంటుంది, ఎందుకంటే పక్కన రాజేష్ గారు ఉంటారు కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ప్రతిసారి చెప్పేది ఎప్పుడు చెప్తున్నాను, నా కెరీర్ ఉన్నంత వరకు నాకు గుర్తుండిపోయే బ్యానర్ హాస్య, ఎందుకంటే నా డెబ్యూ డైరెక్టర్కి నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. మా డిఓపి సతీష్ గారు, మేమిద్దరం చాలా జర్నీ చేసాం. ఒక 1 year మా ఇంట్లో కూర్చొని సిట్టింగ్ వేస్తూ మాట్లాడుకున్న విజువల్స్ ఇవన్నీ. అండ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. 47 daysలో సినిమా ఏంటంటే అది మీరు చూపించిన టైం అవ్వచ్చు, మీరు చేసిన ఫాస్ట్నెస్ అవ్వచ్చు. చాలా ఎవరు పరిగెత్తారు సార్, మీరు పరిగెత్తారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ ఆ సినిమా తీసి ఎడిట్ రూమ్కి వస్తుందండి. ఆ ఎడిట్ రూమ్కి వచ్చే లోపల చిన్న ఆర్ట్ ఏదైతే ఉందో, బ్రహ్మగారు కేరళలో మీరు ఇచ్చిన సపోర్ట్ ఎప్పుడు మర్చిపోలేండి సార్. అండ్ లొకేషన్లో కూడా మీరు ఎక్కడున్నా కానీ ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు, ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పమ్మా అని. ఇంక ఎడిట్కి వచ్చిన తర్వాత ఏదేదో ఉంది, ఎట్టెట్ట ఉంది. 47 daysలో తీసేసాం కదా సినిమా. సార్ ఏం చేద్దాం సార్ అంటే ఆయన కట్ చేసిన వైపు చూస్తాడు, ప్లెయిన్ ఎక్స్ప్రెషన్. మళ్ళీ ఆయన ఓకే అని చెప్పి అడిగి తిరుగుతారు. నేను ఎగ్జైట్ అయిన ఆయన వైపు చూస్తాను, ఆయనకు ఒక ప్లెయిన్ ఎక్స్ప్రెషన్. ఆయన నచ్చింది, నాకు నచ్చింది, నాకు నచ్చింది, ఆయన నచ్చదు. కొన్నాళ్ళకి ఏమైపోయింది, తిట్టుకోవడం అయిపోయాం. మీరు ఎలా సార్ ఇన్ని సినిమాలు ఎడిట్ చేశారంటే, నువ్వు ఎలా సినిమా డైరెక్ట్ చేశాను అనే లెవెల్కి వెళ్ళిపోయాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఉన్నారు కాబట్టి ఈరోజు ఈ కట్, మీరు ఉన్నారు కాబట్టి 2 గంటల 20 నిమిషాల్లో సినిమా కట్ అయింది. అండ్ కెరీర్ ఉన్నంత వరకు మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ గురించి మాట్లాడాలి. మా చేతన్ గారు సార్, ఆర్ఆర్ చితక్కొట్టేశారు. ఎన్నోసార్లు చెప్పాను, ఇప్పుడు చెప్పండి. పాటలు బాగాలేవని కాదు, ఆర్ఆర్ మైండ్లో తిరుగుతుంది. మొన్నే మిక్సింగ్లో సినిమా కంప్లీట్ చేశాం కాబట్టి యువర్ ద బెస్ట్ సార్. అండ్ రవి గారు లొకేషన్లో ఉన్నప్పుడల్లా ఏ చిన్న థింగ్ వచ్చినా పేపర్ పెట్టుకుని తిరుగుతుంటాడు. ప్యాడ్ మ్యాన్ అనేటోళ్ళు రవి గారిని. బట్ ఎంతమంది ఎన్ని కామెంట్ చేసినా కానీ రవి గారు ఎప్పుడు ఇచ్చేయలేదు, అడిగిన ప్రతిసారి రాస్తూనే ఉన్నారు. అండ్ నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎంత ఎక్స్పీరియన్స్ ఏంది పక్కన పెట్టేస్తే 47 daysలో సినిమా కంప్లీట్ అయిందంటే వాళ్ళు వర్క్ చేయడం వల్లే అయింది. థ్యాంక్ యూ సో మచ్. బుచ్చి, సంధ్య, నాయుడన్న, జగదీష్ గారు అండ్ ఆదర్శ్, స్వామి, వీళ్ళందరూ లేకపోతే ఈరోజు సినిమా అంత ఫాస్ట్గా అవ్వదండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చావనన్న, నేను ఎప్పటికీ మర్చిపోలేను. చావనన్నకు ఆఫీస్లో ఉన్నప్పటి నుంచి హాస్యకి వచ్చినంత వరకు ఆయన సపోర్ట్ ఎప్పటికీ మర్చిపోలేను. థ్యాంక్ యూ సో మచ్ చావనన్న. అండ్ అప్పాజీ మామ, ఓకే మామకు ఒకసారి ఎయ్యి, రెండోసారి ఎయ్యి, మూడోసారి ఎయ్యి. అండ్ మా సురేంద్ర కృష్ణ గారు సార్ నా సినిమాలో 2 పాటలు రాశారు. నేను ఇండస్ట్రీకి వచ్చి ఎక్కడికి వెళ్ళాలో తెలియక తిరుగుతుంటే ఫస్ట్ నన్ను పిలిచి నెలకు 10,000 ఇస్తాను, నా దగ్గర పని చేస్తావా అన్నారు. అక్కడి నుంచి ఇక్కడ వరకు వచ్చాను సార్. ఎప్పుడు మీ బ్లెస్సింగ్స్ ఉంటాయి. యువర్ లైక్ మై ఫాదర్. థ్యాంక్ యూ సార్. అండ్ సినిమాలో ఎంత క్రూషియల్ రోలో, హీరోకి అంత హీరోయిన్ ఎంత క్రూషియల్ రోల్. థ్యాంక్ యూ సో మచ్. యుక్తిజీ చింపేశారు. మీకు తెలుగు అర్థవంతులే తెలియదు, పాట్ దియా ఓవి బోల్రావు అమ్మాయి. అండ్ విమలా మ్యామ్ చిన్న రోల్ అయినా మీరు చేసినందుకు చాలా థ్యాంక్ యూ. అజయ్ అన్న ఇక్కడ లేరు, అజయ్ అన్నకి థ్యాంక్ యూ. కామ్న గారు ఇప్పుడు లేరు, మేడంకి థ్యాంక్ యూ. నరేష్ సార్, నాకు తెలిసి ఈ సినిమా తర్వాత ది లవర్ బాయ్ నరేష్ సార్ అవుతారేమో సార్. మీరు వేసే స్టెప్స్, మీ థింగ్. అండ్ చాలాసేపు మాడేస్తాం. రేపు థియేటర్లో సర్ప్రైజ్ నరేష్ గారిది. సెకండ్ హాఫ్లో బ్లాస్ట్ అయిపోద్ది ఒక ఎపిసోడ్, అది డెఫినెట్లీ నరేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్ యాక్సెప్టింగ్ సార్. సాయి కుమార్ గారు యాక్ట్ చేశారు, ఆలీ గారు యాక్ట్ చేశారు, అండ్ మురళీధర్ గౌడ్ గారు ఇందాక వెళ్ళారు, వీళ్ళందరూ యాక్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రోమోన, ఈ ప్రోమోస్ అన్ని ఇలా ఉన్నాయంటే నువ్వు డే అండ్ నైట్ కూర్చొని కట్ చేయడం వల్లే. శ్రీనివాస్ రెడ్డి సార్ హాయ్ సార్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్. అండ్ శ్రేయస్ మీడియాకి థ్యాంక్స్ అండ్ #మీడియాకి థ్యాంక్స్. మీరు మీ సపోర్ట్ ఎప్పుడు వాట్సాప్ గ్రూప్లో టంగ్ అని పడుతూనే ఉంటాయి. అండ్ ఒక్క ఆఫీస్ ముందు నిల్చుకొని అలా ఒక హీరోని చూస్తూ బాల్కనీ చెయ్యి ఊపుతాడేమో వెళ్ళి కట్ చెప్దాం అనే డే నుంచి ఆఫీస్ గేట్లోకి అలో వచ్చింది. కట్ చెప్పాను.
కథ ఓకే అయిపోయింది. డ్రీమే అంటే ఇప్పటికీ డ్రీమే. సినిమా చేసేసాము, షూటింగ్ కూడా అయిపోయింది. ఈ ప్రాసెస్లో ఒక బాండింగ్ బిల్డ్ అయింది. ఆ బాండింగ్ ఏంటంటే స్టార్టింగ్ స్టేజ్లో రాత్రి 10 గంటలకు ఫోన్ చేసి నన్ను డిస్టర్బ్ చేశాను అనేటోళ్ళు. అన్న మీరు డిస్టర్బ్ చేయడం ఏంటన్నా అనుకున్నాను. దాని తర్వాత ఒక 11కి ఫోన్ వచ్చేది, నన్ను పడుకున్నామని, లేదని చెప్పండి అన్న అనేటోండి. దాని తర్వాత 12కి ఫోన్ వచ్చేది, ఎందుకు నేను ఇప్పుడు ఫోన్ చేస్తున్నానంటే ఫీలింగ్ వచ్చింది. పొద్దున్న లేచినప్పటి నుంచి కిరణ్ అన్న ఫోన్, ఇప్పుడు ప్రమోషన్స్లో ఉన్నా కానీ ఫోన్ చేసి ఇదయిందా అదయిందా అలా అయిందా ఇలా అయిందని ఫోన్ చేస్తుంటే సో గ్లాడ్ అన్న. ఒక హీరోగా మీరు ఏదైతే ఫాలోఅప్ చేసి ప్రమోషన్స్ థింక్ అవ్వచ్చు, క్వాలిటీ థింక్ అవ్వచ్చు, ఇది అయ్యింది అదే అని చెక్ చేయడం కలిసి ఎవరు ఉండరు. అది డెఫినెట్లీ ఇన్వాల్వ్మెంట్ కాదండి, సినిమా మీద ఉన్న ఒక రెస్పాన్సిబిలిటీ. ఆ రెస్పాన్సిబుల్ ఉన్న ఏకైక హీరో కిరణ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ అన్న. అండ్ లొకేషన్లో ఏదైతే సపోర్ట్ ఉందో, ఎక్కువ చిన్న ప్యానిక్ ఇన్సిడెంట్ వచ్చినా భుజం మీద చేసి నేను ఉన్నా నువ్వు కానీ అనేటోళ్ళు, ఆ సపోర్ట్ ఎప్పటికీ మర్చిపోలేనన్నా. అండ్ ఎనర్జీ ఏదైతే ఉందో ఒక యాక్టర్ చెప్పినప్పటి నుంచి ట్రాన్స్ఫర్ అవ్వడానికి అది మామూలు విషయం కాదు. ఒక యాక్టర్ అలా ట్రాన్స్ఫర్ అవ్వడం అండ్ అందరూ అదిదే చేయించాను, నేను ఏమీ చేపించలేదు, జస్ట్ కథ రాశాను అంతే, మొత్తం కిరణ్ చేశాడు. ఆ క్యారెక్టర్ని అంతా ఓన్ చేసుకున్నాడు. అండ్ ఇంతకు మించి ఎక్కువ మాట్లాడినా రేపు పొద్దున October 18న స్క్రీన్లు మాట్లాడతాయి. కిరణ్ చూస్తున్నప్పుడు స్క్రీన్లు చినిగిపోతాయి. ఒక డైరెక్టర్గా డెబ్యూగా మాట్లాడకూడదేమో, బట్ చెప్తున్నాను డెఫినెట్లీ స్క్రీన్లు చినిగిపోతాయి. ఎందుకు చెప్తున్నానంటే ఒక చిన్న ఊర్లో ఒక నేల టికెట్లో కూర్చొని సినిమా చూసే దగ్గర నుంచి, ఒక్క బాలకనికి వచ్చి సినిమా చూసే దగ్గర నుంచి ఈరోజు నా సినిమాని ఒక మిక్సింగ్ రేట్లో సినిమా చూసే పొజిషన్కి వచ్చిన తర్వాత, ఒక డైరెక్టర్స్ని చేసేసామో లేదంటే రాసేసామో పక్కన పెట్టేసి సినిమా చూసేటప్పుడు ఒక సినిమా అర్థం అవుతుంది కదా. కొన్ని ఇన్సిడెంట్స్ అన్నా పగిలిపోయింది సినిమా. యాజ్ అ డైరెక్టర్గా చెప్తున్నాను, పగిలిపోయింది సినిమా. కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, సినిమా అదిరిపోయింది. October 18న దివాళీ బ్లాస్ట్లు అయిపోతాయి. నాకు తెలియదు రివ్యూ రైటర్లు అది ఇది మీమర్స్ ఏవైతే ఉన్నారో, ప్రశాంతంగా రండి, సినిమా ఎంజాయ్ చేయండి. క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ ఉంటుంది అండ్ ఒక మెసేజ్ ఉంటుంది. డెఫినెట్లీ మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు, ఒక హై రేటింగ్ ఇస్తారని నమ్మకం నాకుంది. ఎందుకంటే మీరు ఫన్ కోరుకుంటున్నారు, ఫన్తో పాటు ఒక కథ కూడా ఇస్తాం ఆ సినిమాతో. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ నాని.